బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ సమీపంలోని అత్వేరిలో ఓ మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఓ ఇంట్లో సగం కాలిన మహిళ మృతదేహం గుర్తించారు. ఇంట్లోంచి పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లోపలికి వెళ్లి చూస్తే సగం కాలిన మహిళ మృతదేహం కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు స్థానిక వైన్ షాప్ లో పనిచేసే 50 ఏళ్ల లక్ష్మి అని సమాచారం. మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ సమీపంలోని అత్వేలిలో మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఓ ఇంట్లో సగం కాలిన మహిళ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఇంట్లోంచి పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లోపలికి వెళ్లి చూస్తే సగం కాలిన మహిళ మృతదేహం కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్య జరుగుతుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు స్థానిక వైన్ షాప్ లో పనిచేసే 50 ఏళ్ల లక్ష్మి అని సమాచారం. మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్లో మహిళ అనుమానాస్పద మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ లో అందిస్తారు. సుజాత, ప్రస్తుతం మేడ్చల్లోని అత్వేలి గ్రామంలో ఒక మహిళ సగం కాలిపోతున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు సగం కాలినటువంటి మహిళని చూసి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఆ మహిళని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే సగం కాలిపోయి ఉండడాన్ని చూసి అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి ఆ మహిళ బాడీని బయటికి తీశారు. ఆ ఇంట్లో కూడా ఆ టైంలో ఎవరు లేకపోవడంతో వాళ్ళ అనుమానాలు రేకెక్కిస్తున్నాయి. అయితే తను ఒక వైన్ షాప్ లో పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఆ మహిళ ఒంటరిగా ఉండడం, ఆ తర్వాత ఎవరైనా చేసి ఉంటారా లేదు అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంట్లో మంటలు చెలరేగడం, తను నిద్రమత్తులో ఉండి బయటికి తప్పించుకుని వచ్చే టైంలో తను కాలిపోయి ఉంటుంది అన్న కోణంలో కూడా కేసుని దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ స్టేట్మెంట్ ని కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. దాంతో పాటు తన బంధువులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ మహిళ అక్కడ ఉంటుంది, తన కుటుంబ సభ్యులు ఎవరు అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సుజాత.